హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయ ఉద్యోగుల లేటెస్ట్ అప్డేట్ ఏంటనే తెలుసుకుందాం. వీడియో చూసిన తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క ఉద్యోగిని తొలగించం, సచివాలయ సిబ్బంది ఆందోళన చెందొద్దు. గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు ఎవరిని తొలగించబోమని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. సచివాలయాల సంఖ్యను తగ్గించే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదన్నారు. రేషనలైజేషన్పై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదని, పని విభజన శాస్త్రీయంగా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. పని భారం తగ్గించేలా రేషనలైజేషన్ ఉంటుందన్నారు. బుధవారం అమరావతి సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. సచివాలయాల ద్వారా రియల్ టైంలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించే విధంగా వాటిని తీర్చిదిద్దుతామన్నారు. సో అందుకోసం సచివాలయాలను ఏబీసీ కేటగిరీలుగా విభజించారు. ఆ విధంగానే సిబ్బంది సర్దుబాటు అయితే చేశారు. 2500 జనాభా గల గ్రామ సచివాలయంలో 6 సిబ్బందిని, 2500 నుంచి 3000 జనాభా గల సచివాలయంలో 7 సిబ్బందిని, 3000 పైగా జనాభా ఉన్న సచివాలయంలో 8 సిబ్బందిని అయితే ఉంచడం జరిగింది. అదేవిధంగా క్లస్టర్ విధానం అనుసరిస్తామని, అందుకు అనుగుణంగా సిబ్బందిని సర్దుబాటు చేశాక బదిలీలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుత సాధారణ బదిలీల సమయంలో సచివాలయ సిబ్బంది బదిలీల ప్రక్రియను చేపట్టబోమని మంత్రి స్పష్టం చేశారు. త్వరలో 3 అంచెల విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇది అప్డేట్ అండి. ఇప్పుడైతే మీకు ట్రాన్స్ఫర్స్ ఏముండయి. ఇప్పుడు నార్మల్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి కదా, అది అయిపోయిన తర్వాత మీకైతే ఉంటాయి. ఎవరిని తొలగించరు, ఆందోళన అవసరం లేదని మంత్రి గారు అయితే చెప్తున్నారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.